సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం 45 మంది సజీవ దహనం మృతుల్లో 44 మంది హైదరాబాదీలే సో వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సో సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒకటే కుటుంబానికి సంబంధించి 18 మంది చనిపోయారు అండ్ అందరూ కూడా హైదరాబాద్ నుంచి సో ఉమ్రాకి వెళ్ళిన వారే మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన టూరిస్ట్ బస్ 46 మందిలో సో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు 54 మంది సో బస్సు ఎక్కని 8 మంది హైదరాబాదీలు సురక్షితం వివరాలు వెల్లడించిన తెలంగాణ హజ్ కమిటీ సౌదీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ DNA పరీక్షలతోనే మృతుల గుర్తింపు అండ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం మంత్రి అజరుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధులు అయితే నిన్న క్యాబినెట్ లో కూడా మాట్లాడుకున్నారు అనమాట సో అజరుద్దీన్ తో సంబంధించి ఇంకా వైపు మైనారిటీకి సంబంధించి ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళందరినీ కూడా సౌదీకి వాళ్ళని పంపించి అండ్ ఎవరైతే కుటుంబాలు ఉంటే చనిపోయిన మంది 18 సంబంధించిన కుటుంబాలు 18 మంది ఎవరైతే ఉంటో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని ఇద్దరిని తీసుకెళ్లి సో సౌదీలో అంత్యక్రియలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందంట సో ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని పంపేలా ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని పంపేలా ఏర్పాట్లు అక్కడే మృతులకు అంత్యక్రియలు సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న దీనిపై నిర్ణయించింది సో కొంచెం వెళ్దాం ఎందుకంటే మార్నింగ్ క్రైమ్ న్యూస్ కొంచెం బాధాకరం సో సౌదీ అరేబియాకి వెళ్లే ముందు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో నసీరుద్దీన్ కుటుంబం సో నసీరుద్దీన్ అనే కుటుంబం సంబంధించి సో వాళ్ళ కుటుంబం నుంచి 18 మంది చనిపోయారు 3 తరాలు మాయం ఒకే యాక్సిడెంట్ లో 3 తరాలు సో 3 జనరేషన్స్ అందరు కూడా ఒకటేసారి మాయమైపోయారు సో అందరు కూడా అందులో చనిపోయారు సో అది దుర్ఘటనలో బుగ్గిపాలైన హైదరాబాద్ కి చెందిన ఓ కుటుంబం ఇంటి పెద్ద నజీరుద్దీన్ ఆయన భార్య సహా 8 మంది పెద్దవాళ్ళు ఆయనకున్న 10 మంది మనవలు అండ్ మనవరాళ్ళు దుర్మరణం ఇంటి వద్ద ఉండడంతో బతికిన తల్లి సో టికెట్ దొరక్క అమెరికాలో పెద్ద కొడుకు సో ఇట్లా ఈ విధంగా ఒకే కుటుంబానికి సంబంధించి ఒకే 3 జనరేషన్లు చనిపోయారు సో కొంతమంది టికెట్ దొరకక కొంతమంది అండ్ అలాగే ఇంటికి కానే ఉండిపోయి కొంతమంది బతికి బట్టగట్టారు సో బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని ఓదార్స్తున్న మంత్రి అజరుద్దీన్ ఇక అత్యంత దురదృష్టకరం సౌదీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దిగ్భ్రాంతి అండ్ సీఎం డిప్యూటీ సీఎం రాష్ట్ర కేంద్ర మంత్రుల సంతాపం మృతుల కుటుంబాలను ఆదుకుంటాం కిషన్ రెడ్డి సంజయ్ ప్రకటన బాధిత కుటుంబాలకు అండగా ఉండండి సీఎం రేవంత్ రెడ్డికి కరిగే సూచన సో ఈ విధంగా సో బస్సు ఘటనలు జరుగుతూ ఉన్నాయి అండ్ ఇలాగే ఈ సౌదీలోనే కాదు సో మన తెలంగాణ రీసెంట్ గా చూసిన మనం చాలా మంది రీసెంట్ గా కర్నూలులో కావచ్చు అక్కడక్కడ కూడా చాలా వరకు బస్ ప్రమాదాలు జరిగినాయి సో సడన్ గా 20 మంది చనిపోవడం అంటే 20 మంది కంప్లీట్ గా కూడా అగ్గికి ఆహుతి అయిపోవడం ఈ విధంగా చాలా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సో ఇటు చాలా జాగ్రత్త వహించండి ప్రయాణికులు ఎవరైతే ఏసీ బస్సులలో కావచ్చు లేకుంటే స్లీపర్ బస్సులలో కావచ్చు ఎవరైనా సరే ట్రావెల్ లాంగ్ జర్నీ తీసుకునే టైంలో సో చాలా జాగ్రత్త వహించండి అండ్ విండో సీట్లను ప్రిఫర్ చేయండి అండ్ అలాగే అక్కడ హ్యామర్స్ ఉన్నాయా లేదా బికాస్ ఎమర్జెన్సీ టైంలో రీసెంట్గా మనం చూసినాం రీసెంట్గా జరిగిన ఘటనలో కూడా అక్కడ హ్యామర్ లేకపోవడంతో సో వాళ్ళు బయటకి ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాకపోవడంతో బయటికి ఎలా వెళ్ళాలో తెలియకపోవడంతో 20 మంది చనిపోయిన పరిస్థితి సో కాబట్టి విండో సీట్స్ ప్రిఫర్ చేసినప్పుడు సో అక్కడ నియర్ బై హ్యామర్స్ ఉన్నాయా లేదా ఏసీ బస్సెస్ ప్రిఫర్ చేసినా హ్యామర్స్ ఉన్నాయి ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో అద్దాలు పగలగొట్టి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేయండి